నిరుపేదలకు కనీస ఆదాయం సమకూర్చే న్యాయ్ పథకం ప్రజాకర్షకం కాదని పేదరిక నిర్మూలనకు ఉద్దేశించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వెల్లడించారు. న్యాయ్ ద్వారా పేదలకు కనీస ఆదాయం సమకూర్చడం ఒక లక్ష్యమైతే మోదీ తప్పుడు విధానాల కారణంగా గతి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం మరో లక్ష్యమని రాహుల్ వివరించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టనున్న కనీస ఆదాయ పథకం న్యాయ్కు 2 లక్ష్యాలు ఉన్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 20% నిరుపేద కుటుంబాలకు కనీస ఆదాయం సమకూర్చడం అందులో మొదటి లక్ష్యమైతే, పెద్ద నోట్ల రద్దు వల్ల దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం రెండో లక్ష్యమని వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, జీఎస్టీ సక్రమంగా అమలు చేయకపోవడం వంటి వైఫల్యాలతో ఆర్థిక వ్యవస్థలో డబ్బు అంతటినీ మోదీ తీసేశారని రాహుల్ విమర్శించారు. హిందీలో న్యాయ్ అంటే న్యాయమని అర్థం ఉండడం వల్లే కనీస ఆదాయ పథకానికి ఆ పేరు పెట్టినట్లు తెలిపారు. గత 5 ఏళ్లుగా మోదీ పేదల నుంచి ధనాన్ని లాక్కుని వారికి ఏమీ ఇవ్వలేదని దుయ్యబట్టారు. రైతులు, చిన్న మధ్య తరహా వ్యాపారులు, నిరుద్యోగులు, తల్లులు, సోదరీమణుల నుంచి మోదీ ధనాన్ని లాక్కున్నారని, బాధిత వర్గాల నుంచి మోదీ దోచుకున్నది తాము తిరిగి ఇస్తామని రాహుల్ అన్నారు. న్యూనతమ్ ఆయ్ యోజన న్యాయ్ను గేమ్ చేంజర్ గా అభివర్ణించిన రాహుల్, పేదరికంపై ఇది ఆఖరి యుద్ధమని వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలా దీన్ని కఠినంగా అమలు చేయమన్న రాహుల్, దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి భారం పడదన్నారు. న్యాయ్ పథకం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై ఏటా 3,60,000 కోట్ల రూపాయల భారం పడనుందని, అది ద్రవ్యలోటుకు దారితీస్తుందని కొందరు ఆర్థికవేత్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు నిజం కావన్నారు. న్యాయ్ పథకం రూపకల్పనలో ఎంతో మంది ఆర్థికవేత్తలను, నిపుణులను సంప్రదించామని, అనేక పరిశోధనా పత్రాలను చదివామని తెలిపారు. కొంతమంది విమర్శకులు అభివర్ణిస్తున్నట్లుగా ఇది ప్రజాకర్షక పథకం కాదని, పేదరిక నిర్మూలన పథకమని అన్నారు. కేవలం 15 మంది వ్యక్తులకు 3.5 లక్షల కోట్లను మోదీ ఇవ్వడం ప్రజాకర్షకం కానప్పుడు, పేదలకు లబ్ధి చేకూర్చేందుకు తాము ప్రవేశపెట్టనున్న పథకం ప్రజాకర్షకం ఎలా అవుతుందని రాహుల్ ప్రశ్నించారు. దేశంలో పేదరికాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పట్లోగా పూర్తిగా నిర్మూలిస్తుందనే దానిపై నిర్దిష్ట గడువును రాహుల్ పేర్కొనలేదు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా న్యాయ్ను ప్రారంభించి దానిలో ఎలాంటి లోపాలు లేకుండా చూసి ఆ తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేస్తామని రాహుల్ అన్నారు. లబ్ధిదారుల ఎంపికలో బలమైన విధానాన్ని అనుసరిస్తామని, అర్హత గల ఏ కుటుంబాన్ని వదిలిపెట్టమని రాహుల్ అన్నారు. పైలట్ ప్రాజెక్టును తొలుత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రారంభిస్తారా అనే ప్రశ్నకు దానిపై నిపుణులు నిర్ణయం తీసుకుంటారని రాహుల్ వెల్లడించారు. 10 ఏళ్ల యూపీఏ పాలనలో దేశంలో 14 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తెచ్చినట్లు రాహుల్ తెలిపారు. దేశంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమన్నారు. దేశంలో 20 నుంచి 22% కుటుంబాలు ఇప్పటికీ పేదరికంలో మగ్గుతున్నాయని రాహుల్ అన్నారు. ఇందులో అనేక మంది మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, గబ్బర్ సింగ్ పన్ను, జీఎస్టీ కారణంగా పేదరికంలోకి వెళ్లారన్నారు.